ఫైనల్ గా అలిపిరి మెట్లయితే ఎక్కేసి పైకైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి లగేజ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా రూమ్స్ కోసం అయితే వెళ్దామని చాలా ట్రై చేసాము. మాకు దర్శనానికి ఆఫ్టర్నూన్ 1 కి అయితే టైమింగ్ ఇచ్చారు. మేము పైకి రావడానికి 4:30 అలా అయిపోయింది. మేము ఫ్రెష్ అయ్యి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుందని మాకు అంత టైం అయితే లేదు. ఇంక ఇలా కాదు, ఫస్ట్ గుండె అయితే చేపించుకొని వద్దాము అని చెప్పి అయితే గుండె చేపించడానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడే ఉన్న కళ్యాణ కట్టలో అయితే ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయ్యి లాకర్ కోసం అయితే చాలా ట్రై చేసాము. లాస్ట్ కి అయితే లాకర్ కూడా దొరికింది. ఇంకా లగేజ్ అంతా లాకర్ లో పెట్టేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. కొంచెం దూరం వెళ్ళగానే దర్శనం టైం అయితే అయిపోయింది, మీరు ఇంకా వెనక్కి వెళ్ళిపోవచ్చు అనేది చెప్పారు. ఒక్కసారిగా హార్ట్ అయితే ఆగిపోయింది. కానీ అంతలేకే మాకు SSD టోకెన్ అయితే ఉంది చూడండి అని చెప్పి టోకెన్ అయితే చూపించాము. సరే ఇంక మీరు లోపలికి అయితే వెళ్ళండి అని చెప్పి పంపించేశారు. మేము ఇక్కడ క్యూ లైక్ అయితే వచ్చేసాము. క్యూ లైక్ వచ్చిన తర్వాత ఒక 2 hours పాటు అయితే రూమ్ లో వేశారు. 2 hours తర్వాత బయటికి పంపించేశారు. కానీ మాకు క్యూలోనే చాలా టైం పట్టింది. టోటల్ గా 9 hours అయితే మాకు దర్శనానికి అయితే టైం పట్టింది. 4:30కి అయితే బయటకి అయితే వచ్చేసాము. ఇంకా పాప అయితే నిద్రపోతుందని మేము ఇక్కడే కాసేపు అయితే కూర్చున్నాను. ఈలోగా మా ఆయన అయితే వెళ్లి లడ్లు అయితే తీసుకుని వచ్చేసాడు. ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. రిటర్న్ అయితే వచ్చేటప్పుడు చూసారా జనాభా, ఇంకా మార్నింగ్ దర్శనానికి వెళ్లే వాళ్ళు వీళ్ళంతా చాలా అంటే చాలా మంది ఉన్నారు దర్శనానికి వెళ్ళడానికి. వాళ్ళందరినీ దాటుకొని రావడానికి అయితే మాకు చాలా టైం పట్టింది. లాకర్ దగ్గరికి అయితే వెళ్లి లాకర్ లో ఉన్న లగేజ్ అంతా తీసేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయి తిరుమల టు తిరుపతి బస్ అయితే ఎక్కేసాము. బస్ ఎక్కి తిరుపతిలో దిగేసాము. తిరుపతిలో దిగిన తర్వాత మళ్ళీ మా ఊరు బస్ అయితే ఎక్కేసాము. అక్కడ నుంచి మాకు ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ దిగే మార్నింగ్ 8:30కి అయితే ఇంటికి వచ్చేసాము. మేము ఇక్కడ ఇంటికి వచ్చేలోగా మా అమ్మ పూజకి కావాల్సినట్టు మొత్తం రెడీ చేసి పెట్టింది. మేము ఇంకా వెళ్లి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాము. ఇక లేట్ లేకుండా దీపమై పెట్టేసి ప్రసాదం కూడా పెట్టేసాము. ఇక్కడ మా పాప హారతి ఇస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.